కన్నప్ప మూవీ చూశాను భయ్య. యాక్చువల్లీ చెప్పాలంటే చూడాల్సొచ్చింది. 'ప్రభాస్' కోసం చూడాల్సొచ్చింది. ఇక సినిమా ఎట్లుందంటే, మనం తిరుపతికెళ్ళినప్పుడు 4, 5 గంటలు లైన్‌లో నిలబడి అష్ట కష్టాలు పడుకుంటూ దేవుడిని చూస్తాం కదా భయ్య! అట్లనే ఇండ్ల 'ప్రభాస్‌ని' చూడేందుకు 2:30 గంటలు అష్ట కష్టాలు పడుకుంటా సినిమా చూడాలి భయ్య. ఇక 'ప్రభాస్' వచ్చిన తర్వాత సినిమా ఎట్లుంటదంటావా? 2:30 గంటల నుంచి ఒక లెక్క, ఇప్పటి నుంచెల్లి ఒక లెక్క, ప్రభాస్ సచ్చాడని చెప్పు అన్నట్టుంటది సినిమా. ఇక మంచు అన్ననైతే ఒక పెద్ద పార్కుని రెంట్‌కి మాట్లాడుకున్నట్టు ఉన్నాడు భయ్య. ఇక దల్లనే మొత్తం సినిమా మొత్తం కానిచ్చిండు భయ్య. ఇక అన్నిటికంటే వరస్ట్ ముచ్చట ఏంటిదంటే, సినిమాల సెట్స్ ఎట్లుంటాయంటే, ఎంత రిచ్‌గా ఉంటాయంటే 'జబర్దస్త్' షోల అంతకంటే ఎక్కువ రిచ్‌గా ఉంటాయి భయ్య. ఇక అక్షయ్ కుమార్ ఉన్నాడా లేడా అంటే, అక్షయ్ కుమార్ ఉంటాడు. కానీ గ్రాఫిక్స్‌తోని చేసిన అక్షయ్ కుమార్ ఉంటాడు భయ్య. ఇక మన 'మంజునాథ' సినిమాల శివుని క్యారెక్టర్ చిరంజీవి చేస్తాడు కదా భయ్య. పైనున్నా కూడా చిరంజీవే ఉంటాడు. కిందికి భూలోకానికి వచ్చినా కూడా చిరంజీవే ఉంటాడు. కానీ ఇక్కడ అట్లుండదు. పైనుంటే అక్షయ్ కుమార్ ఉంటాడు. కిందికి వచ్చేసరికి మోహన్ లాల్ అవుతాడు. ఇక సినిమాలో పాజిటివ్ విషయానికత్తే మ్యూజిక్ ఒక్కటే సినిమాని భుజాల మీద వేసుకొని నడిపించింది. తర్వాత 'ప్రభాస్' ఇక అందరికి తెలిసిన ముచ్చటనే అది. సినిమాని చూడొచ్చా చూడొద్దా అని అంటే చూడొచ్చు. శివభక్తులు చూడొచ్చు, ప్రభాస్ భక్తులు చూడొచ్చు. ఇక సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ ఏంటంటే 2/5. ఒకటి ప్రభాస్‌కి, ఇంకొకటి కూడా ప్రభాస్‌కే.